ఇది సెటప్ ఇది. మరి సమ్మక్క సారక్క పర్యావరణ పరిరక్షణ మన ఎన్సీసీ ఆధ్వర్యంలో మరి జడ్పీహెచ్ఎస్ బోరంచ పాఠశాలలో మరి మన విద్యార్థులు మరి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ని మరి ముందుకు తీసుకుపోవాల్సిందిగా జ్యోతిగం సార్ని కోరుతా ఉన్నాం. జ్యోతిగం సార్ ఎక్కడ ఉన్నా కూడా మరి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జిల్లా పరిషత్ నమూనా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో సమ్మక్క సారక్క మేడారం జాతరను పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉన్నత పాఠశాలలో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఉన్నతాధికారులను సూచించడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు మన పాఠశాలలో నమూనా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. జిల్లా పరిషత్ సభ్యులు, మిగతా అధికార పక్షం, ప్రతిపక్షం, జెడ్పీటీసీ సభ్యులు, విలేకరులు అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. సమ్మక్క సారక్క మేడారం జాతరలో జరిగేటటువంటి పర్యావరణ అంశాల మీద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. విద్యార్థులందరూ నిశ్శబ్దాన్ని పాటించి ఇక్కడ ఏం జరుగుతుందనేటటువంటి విషయాన్ని మీరు పరిశీలించి మళ్ళీ మన పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎలా ఉండాలనేటటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలించాలి. దానికి సభ్యులందరినీ ఆహ్వానించడానికి జెడ్పీసీఓ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జెడ్పీసీఓ భవానీ గారు. సభకు ఇచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులకు, జడ్పీసీ ప్రజాగణాలకు నమస్కారం. గౌరవనీయులైన చైర్పర్సన్ వేదిక మీదకి రావాలని కోరుతున్నారు. గౌరవనీయులు ప్రధాన ప్రజలకు గౌరవనీయులు రావాలని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు జడ్పీలను చేయాలని కోరుతున్నాం. జిల్లా అధ్యక్షులు అందరూ వేదిక మీద రావాలని కోరుతున్నాం. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ, జెడ్పీటీసీ సభ్యులందరికీ, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. నేటి సమావేశ ప్రధాన ఎజెండా సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల గురించి సమావేశమయ్యాము. ఈ సంవత్సరం ఏర్పాట్ల గురించి జరిగే చర్చలో సభ్యులందరూ పాల్గొని వారి యొక్క సలహాలు, సూచనలు ఇవ్వగలరు. సభ్యులకు ఏమైనా అనుమానాలుంటే ప్రశ్నలు అడగగలరని కోరుతున్నాను. గౌరవనీయులైన మంత్రి గారికి, వైస్ చైర్మన్ గారికి, ఎమ్మెల్యేలకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాము అంటే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు ఎలా జరగాలని ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము. సంవత్సరం నిధులు 105 కోట్ల నిధులను సమ్మక్క సారక్క జాతరకు కేటాయించాము. ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరగాలని 105 కోట్ల నిధులను కేటాయించాము. ఇంకా అవసరం వస్తే ఇంకా కొన్ని నిధులను కూడా కేటాయిస్తాము. ఒకసారి సమ్మక్క సారక్క జాతరకి 105 కోట్లు ఇవ్వడం జరిగింది కదా. అన్ని కోట్లు ప్రభుత్వం ఇస్తే సమ్మక్క సారక్క జాతరకి ఏ విధంగా ఖర్చు చేశారు? అన్ని కోట్లు ఖర్చు చేశారా? దేని గురించి పథకాలకు ఎంతెంత కేటాయించారు? చాలా మంచి ప్రశ్న అడిగారు.
ఆరోగ్య శాఖకు 20 కోట్లు, ఆహార శాఖకు 20 కోట్లు, రవాణా శాఖకు 20 కోట్లు, పర్యావరణ శాఖకు 20 కోట్లు, విద్యుత్ శాఖకు 15 కోట్లు, రక్షణ సిబ్బంది శాఖకు 10 కోట్లు కేటాయించాము. ఇంకా మొదలగున వాటి శాఖలకు కూడా ఇంకా కొన్ని కోట్లు కూడా కేటాయిస్తాము. అధ్యక్ష, శ్రీయుత గౌరవనీయులైన వైస్ చైర్మన్ కి, జిల్లా కలెక్టర్ కు, చైర్మన్ కి, మంత్రికి, ఎమ్మెల్యేలకు ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతరకు పర్యావరణ కాలుష్యం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అడిగిన ప్రశ్నకు సమాధానం అధికారులు ఇవ్వగలరని కోరుతున్నాను. చైర్మన్ గారికి నాతోటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం జరిగే సమ్మక్క సారక్క జాతరకు పర్యావరణ పరిరక్షణ అన్ని ఏర్పాట్లు చేశాను. జాతరలో కాలుష్యం జరగకుండా అన్ని పారవేసి వ్యర్థ పదాలను సేకరించాము. డంపింగ్ యార్డుకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నాము. అక్కడక్కడ చెత్తపట్టలు కూడా పెట్టించాము. అలాగే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరువేరుగా చేసి చెత్తను రీసైక్లింగ్ కూడా చేస్తున్నాము. చెత్తను కరెంట్ నుంచి కూడా కొంచెం వాడుతున్నాము. ధన్యవాదాలు.